నన్ను ఏమని పిలుస్తావు? తాతయ్య. మరి తన్నేమని పిలుస్తావు? ఆంటీ. మమ్మల్ని అలా పిలవకూడదు. ఎందుకు? ఆంటీ నా గర్ల్ ఫ్రెండ్ కదా, నువ్వు అలా పిలిస్తే మా రిలేషన్ గందరగోళం అయిపోద్ది. అయితే నేను ఆంటీని అమ్మమ్మ అని పిలువనా? అస్సలు వద్దు. నేను తాతయ్యకి గర్ల్ ఫ్రెండ్ అవ్వాలనుకోవడం లేదు. యోయో, నువ్వు ఇప్పటి నుండి నన్ను సైమన్ అంకుల్ అని పిలిస్తే బాగుంటుంది. ఒకవేళ నువ్వు నన్ను తాతయ్య అని పిలిచావనుకో, నాకు ఎప్పటికీ పెళ్లి కాదు. అప్పుడు నేను నీకు ఒక్క రెడ్ ప్యాకెట్ మాత్రమే ఇవ్వగలను. అదే నువ్వు నన్ను సైమన్ అంకుల్ అని పిలిచావనుకో, అప్పుడు నీకు 2 ప్యాకెట్స్, నా నుండి ఒకటి, ఆంటీ నుండి ఒకటి వస్తాయి. అది చాలా మంచి డీల్ కదా. నీకు హ్యాపీగా ఉందా? తెలివైన వాడుగురా నువ్వు. నువ్వు బాబుతో అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు తనకంటే చాలా పెద్దవాడివి కదా. అంతేకాక నిన్నెవరు పెళ్లి చేసుకుంటానన్నారు? నిన్ను ముసలోడని ఎవరినంటున్నావు? పెళ్లి చేసుకోవడానికి అంత తొందర ఎందుకు? నేను ఇప్పుడే ఫ్యాంగ్లింగ్ ఇంకా లింగ్రో సంతోషంగా ఉండటం చూశాను, అందుకే అడిగా. మన ఇద్దరికి చాలా తేడా ఉంది. అది ట్రై చేయకుండా ఎలా చెప్పగలవు? అసలు ఈ విషయం ప్రయత్నించేదేనా? సరే, మనకు సెట్ అవ్వకపోతే డివోర్స్ తీసుకుందాం. లూయ్యా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందే డివోర్స్ గురించి ఎందుకు? లేదాగు, నేను నిన్ను అస్సలు చేసుకోను. తాతయ్య. రై, నాకు ముద్ది. నన్ను సైమన్ అంకుల్ అని పిలవాలి, సరేనా? సైమన్ అంకుల్. ఏ గుడ్, సూపర్. నీకేం కావాలి? నేను హెల్ప్ చేయనా? అవసరం లేదు. నువ్వేం తినడం లేదా? లేదు, నేను బరువు తగ్గాలి. లావుగా ఉంటే కెమెరాలో బాగోను. అది నువ్వు ఈ మధ్య చేసిన డ్రామాలోని కొన్ని ఫొటోస్ చూశాను. అందులో నువ్వు అందంగానే కనిపించావు, లావుగా ఏం లేవు. నువ్వు చూసావా? కదా, నేను అందంగా ఉన్నాను కదా. నేను ఆ రొమాంటిక్ సీన్లో బాగా యాక్ట్ చేశానని డైరెక్టర్ చెప్పారు. తర్వాత ఒక హార్ట్ బ్రేకింగ్ సీన్ ఇస్తానన్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏమైంది నీకు? నాకు సిగ్గుగా ఉంది. నేను అలా కావాలని అనలేదు. నేను నీ మీద నింద వేయడం లేదు. నాకు అర్థమవుతుంది, ఒకరికి ఇష్టమైనది మరొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇక చాలా ఆపు. ఈరోజు లూ ఫ్యాంగ్ని బర్త్డే. ఇలాగే మాట్లాడుతూ ఉంటే అప్సెట్ అవుతాం. నువ్వు కొంచెం తీసుకో. ఇది నీ ఫేవరెట్ కదా, నువ్వు డైట్ చేయకు. బరువు పెరుగుతాను. లేదు, అలా ఏం జరగదు. నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు. నీకొకటి తెలుసా? నాకు బరువు తగ్గాలని లేదు, నాకు స్టార్గా ఉండాలనే లేదు. నా గురించి నిజంగా ఆలోచించే, నన్ను ఇష్టపడే వ్యక్తి తోడుగా ఉండాలనుకుంటున్నాను. నాకు కావాల్సింది అదే. నాకు తెలుసు. నీకు తెలుసా? ఎస్, నాకు తెలుసు. నీకు అర్థమైందా? నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని.
నువ్వు వచ్చావా? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్ యూ సో మచ్. నిజంగా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఇర్ఫాన్, నా కోరికలన్నీ తీరిపోయాయి. నా కుటుంబం నాతో ఉంది. అంకుల్ ఏం చేస్తున్నారు? ఇంకా ఈ బాబు నాకు ఇప్పుడు అర్థమైంది. బహుశా ఇది నా జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అవుతుందనుకుంటా. కానీ ఇది ఖచ్చితంగా చివరిదైతే కాదు. మనకి ఇక మీదట మన జీవితాల్లో ఇంత సమయం దొరక్కపోవచ్చు. ఇంకా మనం కొన్ని పుట్టినరోజులు మాత్రమే జరుపుకోవచ్చు. కానీ మనం ప్రేమించే వాళ్ళతో కలిసి ఉన్నంతకాలం మనకు కావలసినన్ని అవకాశాలు ఉన్నాయని అర్థం. అక్క, ఫన్నీ హ్యాపీ బర్త్డే. అక్క, నువ్వు చూసావు కదా, నీకు నా విషయంలో గర్వంగా ఉందా? నాకు చాలా గర్వంగా ఉంది. నీ విషయంలో ఎప్పుడు గర్వంగానే ఉంటుంది. నిజానికి నేను నీకు విషయం చెప్పాలనుకునేదాన్ని. జీవితం అనేది చాలా విషయాలతో వెనక్కి లాగాలని చూస్తుంది. ఎక్కువగా దేని గురించి ఆలోచించకు. ఏది కావాలంటే అది చెయ్యి. నీకు ఎలా ఉండాలని ఉంటే అలాగే ఉండు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేసినా సరే నేను నీతో పాటే ఉంటాను. నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను.
నేను ఇప్పుడు నా జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఫ్యాంగ్నింగ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పు. ఏం లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. థ్యాంక్ యూ నా కోసం ఈ బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు. నిజానికి ఇన్ఫినిటీ, కుటుంబం, ఇంకా ఒక బాబు, ఇవన్నీ మా అక్క తనకు 30 ఏళ్ళు రాకముందే ఏర్పరచుకోవాలనుకుంది. అందుకే నేను నీతో బిడ్డను కనాలని అంత తొందరపడ్డాను. నువ్వు సాధించావు. నేనెప్పుడు ఆలోచించేదాన్ని నాకు ఇంత మంచివాడు ఎలా దొరికాడు అని. ఒకవేళ నా కోసం అక్క ఇచ్చిన బహుమతి కావచ్చు నువ్వు. ఫ్యాంగ్నింగ్, నువ్వు ఏం చేయాలనుకున్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను, నీ కళ్ళల్ని నిజం చేసుకోవడానికి. మరి నా గిఫ్ట్ ఎక్కడుంది? ఈ పార్టీ నీకు గిఫ్ట్ అనుకున్నాను. ఏంటి, అంతేనా? అయితే నీకు ఇంకేం కావాలి? సరే, ఇప్పుడు నీకు నేను కూడా ఎంత మంచిదాన్నో అర్థం అవ్వాలి కదా. కాబట్టి విను, నువ్వేం చేసినా సరే నేను సంతోషంగానే ఉంటాను. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్స్. ఇక మేము వెళ్తాం అమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మంచిది. ఈ రోజు మీరు ఇక్కడ చాలాసేపు గడిపారు, అలసిపోయి ఉంటారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే నువ్వు కూడా రెస్ట్ తీసుకో. ఇక మేము బాగా రెస్ట్ తీసుకోండి. అలాగే మళ్ళీ త్వరలో కలుద్దాం. వస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. వెల్ ఫ్యాంగ్నింగ్, ఇక మేము వెళ్ళొస్తాం. తనని ఇంటి దగ్గర దింపేస్తాను, నువ్వేం దిగులు పడకు. అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నేను కూడా వెళ్తాను. ఒక మాట, ఎక్కువగా అలసిపోకు. నోర్మి. బాయ్. బాయ్. నన్ను మిస్ అవ్వకు. బాయ్ పెంగ్బో. బాయ్. బాయ్. గుడ్ లక్. గుడ్ బాయ్. నాన్న, నేను ఈరోజు మీతో సమయం గడపలేకపోయాను. నేను సంతోషంగా ఉన్నాను. చూడు, నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు, నీకు ఇప్పుడు ఒక కొడుకున్నాడు. యోయో, నువ్వు మీ అమ్మా నాన్నలతో పడుకుంటావా లేక అమ్మమ్మ తాతయ్యతో? నీకు చాక్లెట్ ఇస్తాను. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. నువ్వు ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నువ్వు ఇదంతా అమ్మ నాన్నలతో కలిసి క్లీన్ చేయవా? అంత పని నేను చేయను. చెప్పు, అంత పని నేను చేయను. సరే సరేలే, ఇంకెళ్ళు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. బాయ్ 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 బాయ్. డోంట్ వరీ బాబు, నేను చూసుకుంటాను. వాడిని ఎక్కువగా గేమ్స్ ఆడుకొని మీరు జాగ్రత్త. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. పద పద. నెమ్మదిగా వెళ్ళండి. సరే, ఇక మేము కూడా వెళ్తాం. మేము కూడా లేదు, నువ్వనుకుంటున్నట్టు కాదు. మేము ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తున్నాం. సరే, నువ్వు ఎలా చెప్తే అలా. సరే, బాయ్. నేను నీ పుట్టినరోజుకి ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇస్తా. నా పుట్టినరోజు నేను నేను నీతో ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోయాడు? చేసుకుంటాను?
6 ఏళ్ల క్రితం నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఈ విషయం విరిగిపోయింది. ఇప్పుడు నేను నీకోసం ఒక కొత్తది తెచ్చాను. వెనక కూర్చున్న అమ్మాయి ఇంకొంచెం పైకి, అలాగే ఉండు. తీసుకోండి, చేంజ్ ఉంచుకోండి. ఏం పర్వాలేదు, చేంజ్ ఉంచుకోండి. థ్యాంక్ యూ బామ్మ. చూడు బాబు, ఇటు చూడు. ఈ ఫోటో మీరు చిన్నగా ఉన్నప్పటిది. ఫ్యాంగ్నింగ్, మనం ఇద్దరం తీసుకున్న మొదటి ఫోటో ఇది. దీన్ని నువ్వు అప్పుడు పోగొట్టుకున్నావు, ఇది నాకు దొరికింది. మన డెస్టినీ దీంతోనే మొదలయ్యింది. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నా గురించి నీకంటే మిగిలిన వాళ్ళకి బాగా తెలుసని. అందుకే నేను ఈ 6 ఏళ్ళు ప్రతిరోజుని ఈ డైరీలో రికార్డ్ చేసి ఉంచాను. దీన్ని మనం మళ్ళీ కలిసినప్పుడు ఇవ్వాలనుకున్నాను. నువ్వే విషయంలోనూ బాధపడకూడదు. ఇప్పటి నుండి నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తివి కేవలం నువ్వే అవుతావు. నీకేమైనా ఇబ్బంది కలిగిందా? నీకు అవన్నీ నచ్చవేమో అని నేను చాలా భయపడ్డాను, కానీ నేను ప్రయత్నించి చూడాలనుకున్నాను. ఫ్యాంగ్నింగ్, నేనిప్పుడు చివరి అడుగు వేయబోతున్నాను. నీకు ఆ కాయిన్ గుర్తుందా? నేను దాన్ని కరిగించి ఒక ఉంగరం చేయించాను. అది నువ్వు నాకిచ్చిందే. ఇప్పుడు నా వంతు. ఫ్యాంగ్నింగ్,
నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు దాన్ని కరిగించి ఉంగరం చేయించావు, కానీ నేను నాదెప్పుడూ నాతోనే ఉంచుకున్నాను. అది నీ దగ్గర ఎన్నేళ్ళైనా ఉందా? నేను దీన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇదేం సమస్య కాదు. ఈ ఉంగరం నా భర్త లింగురి నాకు ఇచ్చింది. ఇంకా ఇది నా బాయ్ ఫ్రెండ్ లింగురి నాకు ఇచ్చింది. నాకు 2 కావాలి. బాగుంది. ఈ 2 నీ వేలకే ఉన్నాయి. నువ్వింకెప్పటికీ పారిపోవు. నేనెప్పటికీ పారిపోను. నువ్వు ఎప్పటికీ పారిపోలేవు. ఫ్యాంగ్నింగ్, ఈ 6 ఏళ్లలో మనం చాలా కోల్పోయాం. ఇవి గతంలో జరిగిన వాటిని మర్చిపోవడానికి. నీ పుట్టినరోజు ఇక ఎప్పటికీ నీ జీవితంలో బాధను గుర్తు చేసేదిగా ఉండకూడదు. ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అయితే నువ్వు నా పుట్టినరోజుకి రెడీ చేసిన బహుమతులు ఇవే కదా? నీకు సంతోషంగా ఉందా? చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు కావాల్సిన నిజమైన బహుమతి సరే, ఇప్పుడు నాకు డిపాజిట్ దొరికింది. ఇక నువ్వు నా దానివి. అయితే లోపలికి వెళ్ళి గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామా? ఇక చాలా ఇంకొంచెం 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 లెఫ్ట్కి. లెఫ్టా? ఇంకొంచెం చాలా? ఇంకొంచెం, జస్ట్ కొంచెం, ఇంకొంచెం లెఫ్ట్కి. నాకు ఇంకా నొప్పిగానే ఉంది. నేను నీకు సెలవు ఇస్తానులే. కానివ్వు కొంచెం లెఫ్ట్కి. అసలు నువ్వు నాకు రోజంతా పని ఎలా చెప్తున్నావు? అది కొంచెం వంకరగా ఉంది కదా? చాలా. ఎప్పుడు బాగుంది అక్క. నువ్వు ఇదంతా చూసావా? ఇదే నా కొత్త స్టోర్, ఇదే నా బ్రాండ్, నా కళ. మేడం, లూ ఫ్యాంగ్నింగ్ అంటే మీరేనా? అవును. బయట ఒకసారి వచ్చారు, దీన్ని మీకు ఇమ్మని చెప్పారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకేనా? ఫ్యాంగ్నింగ్ చూసావా? లూ ఫ్యాంగ్నింగ్. మిస్ లూ, నిన్నే. అసలు ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? ఏమైంది? కంపెనీస్ ఈక్విటీ అసైన్మెంట్ అగ్రిమెంటా? యోయో ఇప్పుడు నిజంగానే ధనవంతుడయ్యాడు. ఫ్యాంగ్నింగ్ ఆగు. పెయింటింగ్ ఇప్పుడు బాగానే ఉంది కదా? కరెక్ట్గానే ఉందా? గో ఇర్ఫాన్. ఇర్ఫాన్, దీని అర్థం ఏంటి?
నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఏమైంది? నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు. షేర్స్ నేను నీకు నేరుగా ఎందుకు ఇవ్వలేదనేనా? నేనేమి తమాషా చేయడం లేదు. నేను నీతో తమాషా చేయడం లేదు. అందులో ఉంది చదివే ఉంటావు కదా. నేను డీర్సింగ్ గ్రూప్ని అలాగే నా షేర్స్ని కూడా లూయావ్కి అప్పచెప్తున్నాను. నీకు అవి కావాలంటే తను నీకు ఇచ్చేస్తాడు. ఒకవేళ నీకు అవసరం లేదనుకుంటే భవిష్యత్తులో యోయోకి చెందుతుంది. ఇంకా ఇన్ఫినిటీ ఎక్కడ మళ్ళీ మొదలు పెట్టాలనే నిర్ణయం నీదే అవుతుంది. ఎందుకు? నీకేం కావాలో నీకు అర్థమైంది. డీర్సింగ్ గ్రూప్ షేర్స్ నీకు ఇప్పుడు అంత విలువైనవేవి కాదు కదా. లూయో డీర్సింగ్ కంపెనీ కోసం ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. తను కేవలం నీకోసమే చేయడం లేదు, తనకు తానే డీర్సింగ్కి అంకితం అవ్వాలనుకున్నాడు. కాబట్టి దాన్ని తనకిస్తేనే మంచిది అనిపించింది. నా ఉద్దేశం ఉన్నట్టుండి ఎందుకు ఇలానే? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను ఇంతకుముందే కోపడ్డావు కదా. ఇప్పుడు నేను నా గురించి ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఫ్యాంగ్యూ నాకు తన షో కోసం టికెట్స్ పంపాడు. వాటిని వేస్ట్ చేయాలనుకోవడం లేదు. అయితే వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలనేది నీకు అనవసరం కదా. ఓ అలాగా. నాకు అవసరం లేదనుకుంటే నువ్వు నా బర్త్డేకి వచ్చి విషెస్ ఎందుకు చెప్పావు? నన్ను విష్ చేసావు కాబట్టి నువ్వు నన్ను ఇంకా మంచి ఫ్రెండ్లా భావిస్తున్నావని నేను అనుకుంటున్నాను. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. నీ గురించి నేను ఎందుకు ఆలోచించకూడదు? ప్రపంచం అంతా తిరగాలనుకుంటున్నాను. డోంట్ వరీ, ఈసారి పోస్ట్ కార్డ్స్ ఏం పంపను. కానీ నీకు కావాలంటే నాకేమొద్దు. చాలా కాలం అయింది నేను నా కోసం జీవించడం మానేశాను. నేను మళ్ళీ ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను. ఎవరికి తెలుసు, నాకు కావాల్సింది ఆధార్లోనే దొరుకుతుందేమో. లూయే కూడా బహుశా అదే కోరుకోవచ్చు. నేను ప్రయత్నించాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. గా ఇర్ఫాన్, ఈరోజు నువ్వు వేసుకున్న హెయిర్ గ్లూ స్మెల్ నాకు నచ్చింది. బాయ్. సియో, మనం పెళ్లి చేసుకుందాం. నేను ఒప్పుకోను. నేను వయసులో ఉన్నాను. ఫ్యూచర్లో నాకు ఇంకెవరైనా మంచి వాళ్ళు దొరకొచ్చేమో. నేను ఒప్పుకోను. నువ్వు ముసలోడివి, నన్ను సరిగ్గా చూసుకోలేకపోవచ్చు. లేదంటే నాకంటే అందమైన అమ్మాయి దొరకదని భయపడి పెళ్లికి తొందరపడుతున్నావా? నేను ఒప్పుకోనని చెప్తున్నాను కదా ముసలోడా. లింగ్రీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఈసారి నిజమైన పెళ్లి. నా పెళ్లి పనులన్నీ నీకు అప్పగిద్దాం అనుకుంటున్నాను. నేను ఇంతవరకు ఒక పెళ్లి కూడా చేసుకోలేదు. వీళ్ళేమో రెండోసారి పెళ్లి చేసుకుంటున్నారు. సాయిసియో, నీ నావల్ రాయటం ఎప్పుడు పూర్తవుతుంది? వస్తున్నా. లూయా, సియో, హా? నా ఆరోగ్యం బాగోలేదు. సియో, నిన్ను చాలా మిస్ అయ్యాను. సియో, 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 నాకు 30 ఏళ్ళు వచ్చేసాయి. 35, 6, 7, దాదాపు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ముసలోడిని అయిపోతున్నాను.
నన్ను తాతయ్య అని కూడా పిలుస్తున్నారు. అయినా నేను ఒంటరిగానే ఎందుకున్నాను? లూయి, అవును మెనోపాస్కి వచ్చేసినట్లున్నావు. అలా అని ఎవరన్నారు? నేను కేవలం నేను మెనోపాజ్ లో ఉండే లక్షణాల గురించి తెలుసుకున్నాను. ఏ పని చేయాలనిపించదు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, జుట్టు ఊడిపోతుంది. నాకు ఇప్పుడు ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఏం పర్లేదు ఏడవకో, ఊరుకో. అంతేకాకుండా నా నడుములో శక్తి కూడా తగ్గిపోయింది. లూయియా, నువ్వు ఇలా తాగేసి వచ్చి నా ఇంట్లో ఏం చేస్తున్నావు? నేను పడుకుంటాను. పడుకుంటా. నేను కొంచెం అలసిపోయాను. నేను తాగేస్తున్నాను. నువ్వు నీ నవల్లో రాసినట్టుగానే బాస్ తాగేస్తున్నప్పుడు ఇద్దరు ఒక్కటైపోతారని రాసావు కదా. అప్పుడు నా సమస్యలన్నీ తీరిపోతాయి. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నీ నవల్లో బాగానే రాసావు కదా దాని గురించి. నా ఉద్దేశం నిజంగా అది కాదు. నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను నీకు చూపిస్తాను. ఇదిగో చూడు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. నేను నిన్ను బలవంతం చేయడం లేదు. నేను భయపడ్డాను. కేవలం నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండిపోయి నాకు ఏ మాట ఇవ్వకుండా నాకంటే అందంగా ఉన్నా ఇంకెవరితోనైనా కలిసి వెళ్ళిపోతావని భయంగా ఉంది. నువ్వు అసలు నా గురించి ఏమనుకుంటున్నా? నాకు నిజంగా చాలా భయంగా ఉంది. నా మాట విను. నాకు ఇప్పటికే వయసు అయిపోయింది. ఇంకా నా నడుము కూడా బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఎవరు ఇష్టపడతారు? ఇక చాలే, ఆపు, లేచి కూర్చో. నేను ఒక పిచ్చోడిని. నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు. నేను తప్పు చేశాను. కానీ నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. సీ యూ. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ప్లీజ్ సీ యూ. నన్ను క్షమించు. నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు కదా. నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను వేడుకుంటున్నాను. ఇక చాలు, నువ్వేమి ముసలాడివి కాదులే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ముసలాడివి అయిన తర్వాత కూడా చాలా అందంగా ఉంటావు. నిజానికి నాకెప్పుడూ నువ్వంటే ఇష్టమే. నువ్వు ఇంత బాగుంటావు కానీ ఆ రోజు నేను ఇంకేమీ పట్టించుకోలేదు, ఇంకేమీ జరగలేదు. నువ్వేమంటావు? డాక్టర్లు, మీరు చేసిన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రీసెర్చ్ ఎన్నో ఇంటర్నేషనల్ మెడికల్ ఏజెన్సీస్ గుర్తింపించాయి. మీరు వయసులో చిన్నవారు, తెలివైనవారు. మిమ్మల్ని ఇప్పుడు ఒక చివరి ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం కోసం ఎంతో మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు కదా. మీ భార్య కూడా చాలా మంచి వ్యక్తిని అందరూ చెప్తున్నారు. డాక్టర్లీ, మీరు మీ భార్యని ప్రేక్షకులకు పరిచయం చేయగలరా? తన పేరు లూ ఫ్యాంగ్నింగ్. తను చాలా సరదాగా ఉంటుంది. బాస్లో ప్రవర్తిస్తుంది. తను ఒక సాధారణ వ్యక్తి, కానీ తను చాలా కష్టపడి పనిచేస్తుంది. అలాగే తను చాలా మంచిది. తను తన జీవితంలో అనుకోని సమస్యలను ఎన్నో ఎదుర్కొంది. నేను తనతో కలిసి నా జీవితం మొత్తం గడపాలని కోరుకుంటున్నాను. ఈ ఫోటోగ్రాఫర్కి అంత టాలెంట్ ఉన్నట్టు అనిపించడం లేదు. ఈ ఫోటోలో మీ నాన్న అస్సలు బాగాలేడు. చూడు ఎంత పెద్దగా అనిపిస్తుందో. నాకు అలా అనిపించట్లేదు. నాన్న అందంగా ఉన్నాడు. కానీ తను ఫోటోలో కంటే బయట బాగుంటాడు.
కానీ మీ అమ్మకి ఫొటోస్ తీయడం చాలా బాగా వస్తుంది కదా. అమ్మా మరి నువ్వు ఇన్ని బుక్స్ ఎందుకు కొన్నావు? నీకు అర్థం కాదులే, మీ నాన్న అందం చూసి ఇంకెవరూ తనకి పడిపోకూడదని అలా చేశాను. ఉమ్? నేను నీ గురించి అలాగే లింగ్ గురించి గుడ్ న్యూస్ విన్నాను. చూసావా? 2 రింగ్స్ ఎందుకు? కానీ అవి కలిసి ఉంటే అందంగా కనిపించడం లేదు. అయ్యో, డాక్టర్ యూ కళ్ళకు సమస్య ఉందని నాకు ఇంతవరకు అస్సలు తెలీదే. కానీ 2 ఎందుకంటే లూ ఫ్యాంగ్నింగ్ సాధారణమైన వ్యక్తి కాదు. అందుకే తను నన్ను తనతో బంధించడానికి 2 రింగ్స్ వాడాల్సి వచ్చింది. అది సరే డాక్టర్ యూ, గుర్తుపెట్టుకో, ఇప్పటి నుండి లింగ్రీ నాకు మాత్రమే సొంతం. ఆ విషయం నాకు తెలుసు. సరే, తన మీద కన్నేసించాలనుకుంటున్నావా? హాస్పిటల్ లోపల బయట తన మీద మనసు పడేసుకున్న వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? వాళ్లలో నువ్వొక దానివైతే అప్పుడు నా గురించి రహస్యం చెప్తాను. నాకు పెళ్ళైన మగాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకెవరైనా తనని చూస్తే నాకు చెప్పు. తప్పకుండా. కానీ నీకేం కావాలి? 3D సర్జరీ సిమ్యులేటర్స్ 3. 2. కనీసం ఒకటి చూడు. 2 అయితే సరే. సరే అయితే నువ్వు వెంటనే చెప్పాలి. నేను మొత్తం వినేశాను. దేని గురించి మాట్లాడుతున్నారు? నేను ఇక వెళ్తాను. నా మిషన్ గురించి మర్చిపోకు. నాన్న, అమ్మ ఇంకా ఆంటీ నీ గురించే మాట్లాడుకున్నారు. నా గురించా? ఏం మాట్లాడుకుంటున్నారు? అయ్యో ఏం లేదులే. నేను హాస్పిటల్కి మెడికల్ ఎక్విప్మెంట్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. నిజమా? అది చాలా మంచి విషయం. అయ్యో, ఇన్ని బుక్స్ ఎందుకు కొన్నావు? ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు, అన్నీ నాకే కావాలి. కానీ నేనైతే ఫొటోస్ బాగా తీసేదాన్ని. అవును, చాలా బాగున్నాయి, అందుకే అన్ని కొనేశారు. అన్ని కొనేశారు. అన్నీ కొనేశాను. అన్ని మనకే. అన్ని మనకే. చాలా బాగుంది. చాలా బాగుంది. నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇక్కడే ఉండవు. సరే లింగ్రే, నువ్వు నా కోసం చాలా చేశావు. నేను నీ కోసం చేయడానికి ఏమైనా ఉందా? బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం తప్ప నువ్వు నా కోసం ఏమైనా చేయొచ్చు. ఏమంటున్నావు? హే, నా వంట అంత చెత్తగా ఉంటుందా? కొరకద్దు. ఫ్యాంగింగ్, నువ్వెప్పటికీ నాతోనే ఉండాలి. నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా కూడా నేనే ఉంటాను. మరి నేను బాధగా ఉన్నప్పుడు నేనే ఉంటాను. అలాగే నేను జీవితంలో గెలిచినా ఓడిపోయినా నేను నీతోనే ఉంటాను. నేను ముసలివాడిని అయిన తర్వాత చూడటానికి బాలేకపోతే దీని గురించి నేను మాట ఇవ్వలేను. ఏంటి ఏమన్నా? నేనెప్పుడు నా చివరి శ్వాస వరకు నీతోనే కలిసి ఉంటాను, ఎప్పటికే.
在我世界里，你的降临竟然让我开始相信命运，竟然会如此的动心，我移不开眼睛去瞧着你。我对未来太多不确定，我只能确定你就是唯一，不怕走散在人海里，因为我真的走心，爱着你，亲爱的，我对你是三心二意，听仔细，绝对不是三心二意，要专心，爱的用心，付出真心，好好爱你。我说的爱就爱到全心全意，来证明我对你是一心一意。今天起，我的心跳脉搏呼吸都只为你。玫瑰花瓣的香味